ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Madhuri, founder of Occidental, which is located near J2 Metro, Hyderabad. సో ఏదైనా కారణం వల్ల ఒక పన్ను మిస్ అయిందా అండి? పోనిద్దిర్లే 32లో 31 పళ్ళు ఉన్నాయి కదా, రైట్ సైడ్ కాకపోతే లెఫ్ట్ సైడ్ నమలొచ్చు, దానివల్ల ఏమవుతుంది అని ట్రీట్మెంట్కి రాకుండా ఉన్నారా? సో పన్ను మిస్ అవటం వల్ల ఓన్లీ తినడానికే కాదండి, దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. మేజర్గా వచ్చే ఒక 5 కాన్సిక్వెన్సెస్ గురించి మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. దీని తర్వాత కూడా మీరు డిలే చేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం. సో దీనివల్ల వచ్చే 5 కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఏదైనా కానీ ఒక పన్ను మిస్ అయింది అనుకోండి, సో దానికి పైన పన్నుకి స్టాపర్ అనేది మిస్ అయినట్టు అర్థం అనమాట. అంటే ఈ కింద పన్నుకి పై పన్ను అనేది రెస్ట్ పొజిషన్ లో ఒక స్టాపర్ లాగా యాక్ట్ చేసింది, పై పన్నుకి కింద పన్ను అనేది యాక్ట్ చేస్తూ ఉంటది అనమాట. సో ప్రతి పైన 2 పళ్ళకి ఒక్క పన్ను కింద యాక్ట్ చేస్తూ ఉంటది, ప్రతి కింద 2 పళ్ళకి పైన నుంచి ఒక్క పన్ను అనేది యాక్ట్ చేస్తూ ఉంటది అనమాట. సో జనరల్ గా మనము ఒకవేళ భోజనం చేసినా, లేకపోతే ఫుడ్ తిన్నా, మాట్లాడినా, మనం పళ్ళని స్మైల్ చేసినా సరే, మనం మాక్సిమం ఒక 4 to 5 hours మాత్రమే ఈ పళ్ళని వాడుతూ ఉంటాం. సో రిమైనింగ్ టైం అంతా ఏం చేస్తూ ఉంటది? సో అది రెస్ట్ తీసుకోవడానికి ఒక పొజిషన్ కావాలి. ఆ రెస్ట్ పొజిషనే దాని ఆపోజిట్ టీత్ అనమాట. సో ఆపోజిట్ టూత్ అనేది మనము ఆ పన్ను ఉపయోగించినప్పుడు అది స్టాపర్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ లోవర్ ఫస్ట్ మోలార్ అనేది మిస్ అయిందండి. సో ఈ లోవర్ ఫస్ట్ మోలార్ ఎప్పుడైతే మిస్ అయిందో, స్లోగా ఏమవుతుంది అంటే, ఈ పళ్ళన్నీ చాలా దగ్గరగా ఉంటాయి కదా, ఎప్పుడైతే ఒక పన్ను మిస్ అవుతుందో అప్పుడు ఈ గ్యాప్ లోకి చిన్నగా ఈ పళ్ళు అనేది ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తాయి. ఆక్యుపై చేసడానికి ట్రై చేసినప్పుడు పంటికి మధ్యలో గ్యాప్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. సో మీకు తెలిసిందే కదండి, గ్యాప్స్ వస్తే అక్కడ ఫుడ్ లాడ్జ్ అవ్వటము, తర్వాత అక్కడ పన్ను పుచ్చటం అనేది జరిగింది. ఎందుకు మేడం, గ్యాప్స్ లో మనకి ఫుడ్ లాడ్జ్ అయితే మేము తీసుకుంటాం కదా, మాకు అర్థమవుతుంది కదా ఫుడ్ ఉంటే ఇరిటేట్ అవుతుందంటే, ఒక పీచు పదార్థం కానీ లేకపోతే ఒక నాన్ వెజ్ కానీ అలాంటివి తిన్నప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక జ్యూస్ కానీ, ఒక కాఫీ టీ తాగిన, ఒక కర్డ్ రైస్ తాగిన, అదొక లేయర్ లాగా అక్కడ మధ్యలోకి వెళ్ళి ఇరిగినప్పుడు మీకు అర్థమవుతుందా? డెఫినెట్ గా అర్థం కాదు. సో అలాంటప్పుడు ఫుడ్ లాడ్జ్ అనేది అవ్వటం వల్ల డికే అనేది అవుతుంది అనమాట. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఒక్క పన్ను ఈ పైన 2 పళ్ళ ప్రెషర్ మోస్తుంది కాబట్టి, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పన్ను లేదు, సో దీని ప్రెషర్ అంతా ఈ పన్ను మీదే పడుతుంది. సో అలా ప్రెషర్ పడి ఈ పన్ను కిందకి టిల్ట్ అవుతుంది. సో కొన్ని కేసెస్ లో మీరు నమ్మరు, ఆ పన్ను ఇలా స్ట్రైట్ గా ఉన్న పన్ను ఇలా గమ్గా అనిపోయి ఇట్లా ఉంటది అనమాట. అంటే వర్టికల్ గా ఉన్న పన్ను హారిజంటల్ గా అయిపోతుంది ఆ ప్రెషర్స్ వల్ల. సో ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైతే పన్ను జారుతా ఉంటుందో, సో చాలా మంది, మేడం నాకు 40 years వచ్చాయి, ఇప్పుడు నా పన్ను పెరుగుతుంది, ఇట్లా కామన్ అయినా పన్ను పెరిగిద్దా అని అంటారు. సో పన్ను పెరిగింది అనగానే నేను ఫస్ట్ క్వశ్చన్ ఒకటే అడుగుతాను, మీకు దాని ఎదురున్న పన్ను లేదు కదా అని అడుగుతాను. అరే మేడం మీకు ఎలా తెలుసు అంటే, డెఫినెట్ గా దీనికి స్టాపర్ లేకపోవటం వల్ల ఆ పన్ను అనేది సూప్రా ఎరప్ట్ అయింది. ఆ సూప్రా ఎరప్ట్ అవ్వటాన్ని వాళ్ళు పన్ను పెరిగింది అంటూ ఉంటారు అనమాట. అది పన్ను పెరగటం కాదండి, ఇట్ ఈస్ నాట్ ఏ హెల్దీ సైన్, ఇట్ ఈస్ అన్ అన్హెల్దీ సైన్ అనమాట. సో ఇది చాలా కనుక జారిపోయి ఉంటే దీంతో పాటు దీనికి కూడా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ థింగ్ తెలవాల్సింది ఏంటంటే, పన్ను ఇక్కడ చాలా వెడల్పు ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వెడల్పు తక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ నైబరింగ్ టూత్ కిందకి జారిపోతుందో, ఈ విడ్త్ చేంజెస్ వల్ల ఇక్కడ గ్యాప్స్ వస్తాయి. ఈ గ్యాప్స్ రావటం వల్ల మిస్ అయిన ఎదురు పన్ను అటువైపు ఇటువైపు కూడా పళ్ళు పుచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా పన్ను పుచ్చి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో పన్ను లేనందుకు రారు, ఆ ఎదురు పన్ను జారినందుకు రారు, అది జారటం వల్ల అక్కడ పన్ను పుచ్చిపోయి నరం దాకా ఇన్ఫెక్షన్ అయ్యి ఆ నొప్పితో వస్తారు. మేడం నేను బ్రషింగ్ సరిగ్గా చేస్తాను, నేను అంతా మెయింటైన్ చేస్తాను, యాక్సిడెంట్ వల్ల ఒక్క పన్ను పోయింది, దాని తర్వాత నుంచి అన్ని సమస్యలు వచ్చాయి అని అంటారు. సో అన్ని సమస్యలు రావటానికి మీరు ఆ పోయిన పన్నుని పెట్టించుకోపోవటం వల్ల అనమాట. సో ఈ 5 మేజర్ అంటే, ఇక్కడ పళ్ళు పుచ్చటము, పళ్ళ మధ్యలో గ్యాప్స్ రావటము, ఈ పన్ను టిల్ట్ అవటము, పై పన్ను జారటము, పక్క పళ్ళకు పుచ్చు రావటము, అదంతా
అంతా ఒక్క పన్ను మిస్ అవటం వల్ల వస్తుంది. సో డెఫినెట్గా ఎప్పుడైనా కానీ పన్ను మిస్ అయితే దాన్ని రీప్లేస్మెంట్ చేయించుకోవాలి. సో మా దగ్గర టైం లేదు, బడ్జెట్ లేదు అంటే ఆ ఉన్న టైంలోనే చెప్పాలి అంటే 2 to 3 అవర్స్లో కూడా రిమూవబుల్ ప్రాసెసెస్ చేసే సదుపాయం అనేది ఇక్కడ ఉంది అనమాట. సో ఏ రోజైతే మీకు పన్ను మిస్ అయింది, లేదు మేడం మేము వీడియో చూసాము మేము రేపే ఫ్లై చేయాలి అన్న వాళ్ళకు కూడా రీప్లేస్మెంట్ ఆప్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఈ పన్ను మిస్ అయిన దాంట్లో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంప్లాంట్ అనమాట. ఇంప్లాంట్ అంటే బోన్ సపోర్ట్ తీసుకొని చేస్తాం. దీని గురించి ఫర్దర్గా డీటెయిల్ కావాలంటే మా వీడియోస్ చూడొచ్చు. ఇంకొక సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్రిడ్జ్ అంటాం. ఎప్పుడైతే ఈ పన్ను మిస్ అయ్యి మీరు లేట్ చేయటం వల్ల కావచ్చు, ఆల్రెడీ ఈ పళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే వాటికి క్యాప్ వేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ పన్ను ఈ పన్ను కూడా ఇన్ఫెక్షన్ అంతా రిమూవ్ చేసేసి మూడింటికి కలిపి బ్రిడ్జ్ అనేది వేయచ్చు అన్నమాట. తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి రిమూవబుల్ పార్షల్ డెంచర్. ఎక్కడైతే పన్ను మిస్ అయిందో మీకు టైం లేకపోయినా, లేదు అంటే మీకు అంత ఫైనాన్షియల్గా బడ్జెట్ లేకపోయినా, ప్రస్తుతానికి పన్ను పైది కిందకి జారకుండా పక్కనున్న పళ్ళు కదలకుండా తినడానికి కూడా ఉపయోగపడుతూ చేసేది రిమూవబుల్ పార్షల్ డెంచర్. సో ఇలాంటి వేటి గురించి అయినా మీకు డీటెయిల్గా కావాలంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టొచ్చు. మా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.